మరో నెలన్నరలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే విద్యార్థులంతా అమెరికా వచ్చేయాలని అక్కడి యూనివర్సిటీలు మెసేజ్లు పంపిస్తున్నాయి. ట్రంప్ ప్రమాణానికి విద్యార్థుల రిటర్న్ జర్నీకి సంబంధం ఏంటి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ప్రచారంలో పదే పదే చెప్పిన ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏం చెయ్యబోతున్నారు? విదేశీ విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా? ట్రంప్ బాధ్యత తీసుకునేలోపు వచ్చేయండి. విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీల వార్నింగ్. విద్యార్థులకు ట్రంప్ ప్రమాణానికి సంబంధమేంటి? ట్రంప్తో విద్యార్థులకు చుక్కలేనా? అసలు భయమేంటి? జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయిన ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పు తీసుకువస్తాను అని హామీ ఇచ్చారు. దీంతో విదేశీ విద్యార్థులు, ఉద్యోగుల విషయంలో ఆయన ఎలాంటి బాంబు పేల్చుతారు అనే టెన్షన్ ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ప్రచారంలో వలసల అంశాన్ని ట్రంప్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇమిగ్రేషన్ విధానంలో సమూల మార్పులు తీసుకొస్తాను అని ప్రకటించారు. క్యాబినెట్ లో వలసలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తినే ఆ శాఖకు మంత్రిగా నియమించారు. దీంతో విదేశీ విద్యార్థుల విషయంలో ఆయన తీరు ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా యూనివర్సిటీలు, కాలేజీలు అలర్ట్ అయ్యాయి. ట్రంప్ బాధ్యతలు తీసుకునేలోపు అమెరికాకు తిరిగి వచ్చేయాలని అడ్మిషన్లు పొందిన అంతర్జాతీయ విద్యార్థులతో పాటు పరిశోధకులు, లెక్చరర్లకు ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేస్తున్నాయి. రీఎంట్రీ వీసా కలిగి వింటర్ వెకేషన్ సమయంలో అమెరికా బయట ఉన్న వాళ్లంతా జనవరి 20లోగా తిరిగి వచ్చేయాలని సూచిస్తున్నాయి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రచారంలోనే అసలు సామూహికంగా మన ఉద్యోగాలు కొట్టేస్తున్న వాళ్ళను బయటికి పంపించేస్తాము అనేది ఒక పెద్ద కార్యక్రమంగా చేసాడు. అంతేకాకుండా గతంలో ఇలా వలస వచ్చిన వాళ్ళను వేటాడడానికి పేరు పొందిన హార్మోన్ తనకిప్పుడు కీలక పదవిలో నియమించి ఈ బాధ్యత అప్పగిస్తున్నారు. స్ప్రింగ్ అకాడమిక్ సీజన్ స్టార్ట్ అయ్యే జనవరి 6 లోపు అమెరికాకు రావాలని తమ విద్యార్థులకు నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అలర్ట్ చేసింది. మసాచ్యుసెట్స్, వెస్లియన్, మిడిల్ టౌన్ యూనివర్సిటీలు కూడా తమ విద్యార్థులు, విజిటింగ్ స్కాలర్లు, అధ్యాపకులు, సిబ్బందికి ఇలాంటి సూచనలు చేస్తూ లేఖలు రాశాయి. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ కు సంబంధించి ట్రంప్ ఎలాంటి కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొస్తారో అని వర్సిటీలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి. 2016 ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారి అధికారంలోకి వచ్చి 2017 జనవరి 20న బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అమెరికాకు తిరిగి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, ఇతరులపై కొన్ని ఆంక్షలు విధించారు. ఇరాన్ సహా 7 ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన విద్యార్థులపై తాత్కాలిక నిషేధం విధించి అమెరికాలోకి ప్రవేశించడం ఆలస్యమయ్యేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఇదే ఇప్పుడు యూనివర్సిటీలు, విద్యార్థులను టెన్షన్ పెట్టిస్తోంది. ట్రంప్ మొదటి హయాంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా యూనివర్సిటీలు, కాలేజీలు ఈసారి ముందే అలర్ట్ అయ్యాయి. ఇప్పుడు కూడా అలాంటి నిషేధాన్ని ట్రంప్ యంత్రాంగం అమలు చేస్తుందా లేదా అనే దానిపై ఊహాగానాలు చేయడం లేదని, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అని ముందుగానే సూచనలు చేస్తున్నట్లు చెప్తున్నాయి. ట్రంప్ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే కొత్త విధానాలను అమలు చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులను యూనివర్సిటీలు ముందుగానే అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతామని తన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇవ్వడమే కాకుండా సైన్యం సహాయంతో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఇదే విషయాన్ని ఇప్పుడు యూనివర్సిటీలు గుర్తు చేస్తున్నాయి. ఇదే కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు, ఆంక్షలు, చట్టాలు మారతాయి. ఉన్నత విద్య, ఇమిగ్రేషన్ పై ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. విద్యార్థుల ప్రస్తుత టెన్షన్ కు కారణం అదే. మొదటిసారి తన హయాంలో వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ వీక్ లోనే ఉత్తర కొరియాతో పాటు కొన్ని ముస్లిం దేశాలు, వెనుజులాకు చెందిన వారు అమెరికాలో అడుగు పెట్టకుండా అప్పట్లో ట్రంప్ నిషేధం విధించారు. స్టూడెంట్ వీసాలపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు.
అమెరికాలో సరైన డాక్యుమెంట్స్ లేకుండా దాదాపు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు అమెరికన్ ఉన్నత విద్యా సంస్థల్లో చేరారని, మొత్తం విద్యార్థుల్లో ఇది దాదాపు 2% ఉందని లెక్కలు చెప్తున్నాయి. దీంతో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన కనిపిస్తోంది. దీంతో ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఏం చేయబోతున్నారనే టెన్షన్ కనిపిస్తోంది. అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో భారతీయులదే హవా. మన తెలుగోళ్లు మరీ ఎక్కువ. మరి ట్రంప్ ఎఫెక్ట్ వారి మీద ఎలా పడే ఛాన్స్ ఉంది? అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు నిరాశ తప్పదా? వీసా విధానాలు మరింత కఠినతరం కాబోతున్నాయా? అధ్యక్షుడిగా ట్రంప్ రాక విదేశీ చదువులపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇక మనోళ్లు ఆశలు వదులుకోవాల్సిందేనా? అమెరికా యూనివర్సిటీలో చేరుతున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లో భారత్ టాప్ లో ఉంది. దాదాపు దశాబ్దంన్నర తర్వాత అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. 2023-24లో అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లలో భారత్ వాటా 29%గా ఉంది. గత విద్యా సంవత్సరంలో 3,31,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుల కోసం వెళ్లారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 23% ఎక్కువ. 2023-24లో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 4,22,000 కోట్లు రాగా, ఇందులో భారత్ వాటా 20%గా ఉంది. అమెరికా యూనివర్సిటీలు, కాలేజీల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చేరికల్లో చైనాను భారత్ బీట్ చేసింది. గత విద్యా సంవత్సరంలో 11,26,000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుల కోసం వెళ్లారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్, మసాచుసెట్స్, ఇలినాయిస్ యూనివర్సిటీలను భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ట్రంప్ బాధ్యతలకు ముందే విద్యార్థులంతా తిరిగి అమెరికా వచ్చేయాలని యూనివర్సిటీలు అప్రమత్తం చేయడంతో అమెరికాలో చదువుకోవడం ఇక కష్టమేనా అనే భయాలు కనిపిస్తున్నాయి. అయితే ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు ఎలాంటి ఢోకా ఉండే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే H-1B వీసాలు మాత్రం కఠినతరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇమిగ్రేషన్ నిబంధనలు కూడా మారడంతో పాటు వర్క్ వీసాలు కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్ చదివి అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ మొదటి నుంచి ఇతర దేశాల నుంచి వలస వచ్చే వారిపై కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాడే అక్రమ వలసలను అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే ఎడ్యుకేషన్ వీసాల పట్ల ట్రంప్ సానుకూలంగానే ఉంటారని, ఇది కొంత అనుకూలమని నిపుణులు అంటున్నారు. అమెరికాకు విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే ఆదాయంలో 5వ వంతు భారతీయుల నుంచి వస్తుంది. అది జాబ్ రిలేటెడ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటి మీద పెద్ద దాడి ప్రారంభమైంది. ఎమర్జెన్సీ ప్రకటించి బయటికి పంపించేయటం అన్నది ఒక పెద్దగా యజ్ఞంలాగా చేస్తానని చేసినటువంటి హెచ్చరిక ప్రకటన వీళ్ళందరిలో కూడా భయాందోళనలు కలిగిస్తూ ఉన్నాయి. అమెరికాలో చదువుకోవడం అనేది కోట్ల మంది కల. లే ఆఫ్ భయాలు, ఆర్థిక మాంద్యం, పైగా అనేక ఆంక్షలు, అంతంత మాత్రంగానే ఉద్యోగాలు, ఇన్ని సమస్యలు ఉన్నా మన విద్యార్థులు అమెరికా మీదే ఆశలు పెట్టుకుంటున్నారు. విదేశీ చదువుల కోసం చాలా మంది అమెరికానే ఎంచుకుంటున్నారు. అమెరికా వీసాలు పొందుతున్న ప్రతి 4 విదేశీ విద్యార్థుల్లో ఒక్కరు భారతీయ విద్యార్థి ఉంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు డాలర్ డ్రీమ్స్ క్రేజ్ ఏంటో. మన దేశంలోని 69% మంది విద్యార్థులు తమ అంతర్జాతీయ చదువులకు అమెరికానే అత్యుత్తమ గమ్యస్థానంగా భావిస్తున్నారు. 2023లో 1,40,000 వీసాలను ఒక్క భారతీయ విద్యార్థులే పొందారు. అమెరికాలో నైపుణ్యం గల యువతలో భారతీయులే అధికం. దీంతో పాటు ఫ్రెషర్స్ కు మన దగ్గరతో పోల్చితే అమెరికాలో వేతనాలు ఎక్కువ, డాలర్ ప్రభావం కూడా అధికం. దీంతో మన వాళ్ళు అమెరికానే తమ మొదటి చాయిస్ గా ఎంచుకుంటారు. అమెరికాలో 4,500కు పైగా యూనివర్సిటీలు, 8,000కు పైగా కాలేజీలు ఉన్నాయి. చాలా కాలంగా అక్కడ మొత్తం సీట్లు నిండడం లేదు. మన వాళ్ళు చేరితేనే వర్సిటీలు, కాలేజీల్లో సీట్లు ఫిల్ అయ్యే పరిస్థితి. ట్రంప్ రెండో దఫా పాలనలో 3 ప్రధానమైన అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. విద్యార్థి వీసాలకు, చదువులకు ఢోకా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అయితే అధిక నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అమెరికాలో వర్క్ ఫోర్స్ కు డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో H1 వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నది భవిష్యత్తులో తేలనుంది. మరి ట్రంప్ ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాలంటే ఆయన బాధ్యతలు తీసుకునే వరకు ఎదురు చూడాల్సిందే అన్నది మరికొందరి వాదన. ఏమైనా అమెరికాలో అధికారం మారడంతో విదేశీ విద్యార్థుల్లో, విదేశాల్లో విద్య కోసం ఆశపడుతున్న వారిలో రకరకాల భయాలు మొదలయ్యాయి.